హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు గేమింగ్ గేమింగ్. సో ఈరోజు అయితే మనం అయితే పోర్టల్ని అయితే కట్టబోతున్నాం. ఆ పోర్టల్ అయితే వెనకాలైతే ఉంది. అంటే మనం అయితే నార్మల్గా కట్ట కదా, అంటే క్రేజ్ ఉండాలన్నమాట కడితే. చాలా ఐటమ్స్ అయితే కలెక్ట్ చేసింది, చాలా ఐటమ్స్ కూడా వచ్చాయి. స్టోన్ భలే ఉంది కదా పోర్టల్ మధ్యలో సన్ రైజ్. ఓ మై గాడ్. ఎస్ గైస్, మీరు తమిళ చూసే వచ్చింటారని నాకు తెలుసు. ఓకే, మీరు పోర్టల్ని అయితే చూద్దాం ఇంకా నెక్స్ట్ ఎలా కడతాం ఏంటి అనేసి. సో వీడియో చూసే వాళ్ళంతా లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గో, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ కావాల్సిన ఐటమ్స్ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. స్లాబ్స్ అండ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోన్ అయితే కావాలి. ఎస్ గైస్, స్టోన్ మళ్ళీ స్టోన్ 3 స్టాక్స్ సరిపోవచ్చు, సరిపోతుందిలేండి. అండ్ స్టార్టింగ్ విత్ పోర్టల్. ఏంట్రా ఇది? పోర్టల్ హ్యాస్ బీన్ స్పాన్డా? ఎక్కడా? అర్రే, ఇంతేనా? ఎండా అంటే ఇంక ఇదే గాయస్ ఎండు. ఇంకా మన పోర్టల్ పోయేసి అవి ఐస్ తెచ్చుకోవడం ఇంకా మనకి ఉమ్మడి ఇంకా అయిపోయినట్టేనా వన్ చెస్ట్. ఓహో, నేను అయిపోయినివ్వనుక నేను ఇంకా ఎంచాన్మెంట్ టేబుల్ చేసుకోలేదురా. ఓకే, ఇంత బిన్నే. ఓ మై గాడ్, వాటర్ అయితే ఇచ్చేసాడు, బట్ ఇట్స్ ఓకే. మనం అయితే దీన్ని అయితే ఇప్పుడైతే వెలిగించాం కాబట్టి మనకు అక్కడ ఐస్ కూడా లేవు. అందుకే ఎదురు పోటలు అయితే కడుతున్నాం అనమాట. మనకాడ ఫుడ్ లేదు సరిగా లాభం. స్టాండింగ్ ఏంట్రా ఇది రే? 95 days 12 daysకే అయిపోయిందంట. ఇంకా నేను 12 days వన్ చెస్ జర్నీ అని పెట్టాలా? ఓకే, అదేమైతే అయింది కానీ. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ పోటలు అయితే ఇలా కట్టేసాం కదా. కట్టేసిన తర్వాత 1 2 3 ఆ పక్క ఈ పక్క 1 3 బ్లాక్స్ అయితే తీసుకున్నాం. 1 2 3 అండ్ పైకి అయితే వాటర్ ఏ హైట్ ఉంటే ఆ హైట్ 1 2 3 సరిపోతుంది. ఓకే, డన్. కనెక్షన్ ఇచ్చేద్దాం. అప్ప ఈ ఫాల్ డ్యామేజ్ ఈరోజు నన్ను వదలగా. ఎస్ గైస్, ఓకే, ఈ పోర్టల్ అయితే సగం దాకా అయితే మొత్తం దీని పేరు మీకు ఆల్రెడీ తెలుసు. ఇది ఒక చెప్పాలంటే ఇది ఒక మన థోర్ హ్యామర్ అనమాట, మిలేనియర్. ఫస్ట్ బ్లాకే వేస్ట్ అయ్యింది. ఓకే, లెట్స్ గో. ఇలా కట్టాం కదా. క్రాఫ్టింగ్ టేబుల్ కదరా, నేను కావాల్సిన అన్ని ఐటమ్స్ చేసినాయి కదా. మనకు అవసరం ఉండేటి బిల్లు అవసరం ఉండేటి అన్ని ప్రతి ఒక్కటి 64 స్టాక్స్లతో సహా చేసి పెట్టుకున్నా. ఎస్, తర్వాత ఇక్కడి నుంచి ఇలా అనమాట. వేస్ట్ అవ్వద్దండి, తక్కువే ఉండేదే తక్కువ గాయస్, వేస్ట్ చేస్తున్నాను నేను. అండ్ ఇదైతే మొత్తం ఫిల్ చేసేద్దాం. అప్ప అయ్యా, ఆ హైట్కి కూడా డ్యామేజారా? ఓకే, ఓకే, పైన అయితే వదిలేద్దాం. ఎందుకో చెప్తానులేండి. ఇదంతా ఫిల్ చేసేద్దాం అనమాట. కాబుల్ స్టోన్ ఉండేంత వరకు ఒక బ్లాక్. చాలా టైం పట్టింది కదా, 12 days. అండ్ ఇవి కూడా తీసేద్దామా ఉంచుదామా? ఉండిందిలేండి. అండ్ ఇక్కడ కూడా కవర్ చేసేద్దాం, దేనికి నో అవసరం లేదు. అండ్ ఇలా తీసుకుంటారు కదా, మన కాడైతే వుడ్ ఉందా? ఎస్, ఉంది. వుడ్ అయితే పని అన్నమాట. వుడ్ ఇవి ప్లాంక్స్ అయితే చేసుకున్నాం. ఒక 16, చాలా ఎక్కువే నాకు తెలిసి. అండ్ ఇటు సైడ్ 1 2 3 అండ్ ఇటు సైడ్ కూడా. అండ్ సేమ్ ఆ పక్క నేను మళ్ళీ తర్వాత చేసుకుంటాలేండి. అండ్ ఇవి ఎక్కడ ఇవి తెలిసిందే కదా, ఇలా అయితే పెట్టండి. ఓకే, డన్. అండ్ ఇన్వెంటరీ అంతా చెత్త అయిపోతుంది చూస్తానండి. అవి ట్రాప్ డోర్స్ కావాలి. ట్రాప్ డోర్స్ ఎక్కడరా? ఇక్కడ ఒకటి. స్టార్టింగ్ ఇప్పుడే పోర్టల్ చేసి అన్నీ చేసి బ్లేజ్ రాడ్లు ఇచ్చేసి ఓడే
అట్ట కూడా చేస్తాడు దొంగనాయాలు. అండ్ ఓకే, ఇదే మరిగా ఆ సైడ్ చేసిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ కలుస్తాను, ఎక్కడికి వెళ్ళను. సో ఓకే అన్న, అటుపక్క కూడా అయిపోయింది అనమాట. ఓన్లీ 5 minutes. ఓకే డన్. ఇప్పుడు ఉండండి, ఫస్ట్ ఇన్వెంటరీ అంతా మొత్తం చెత్తగా ఉందన్నమాట. ఈ చెత్తనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ అయితే చేసుకున్నాం. అండ్ ఇప్పుడు కావాల్సింది ఇది కావాలండి. ఎస్, ముందర పెట్టేద్దాం అనమాట. ఓకే డన్. అటు సైడ్ కూడా సరే కదా, సేమ్ ఇటు సైడ్ కూడా పెట్టేసాం. ఓకే డన్. అండ్ ఇప్పుడు వెయిట్ చేయాలి గైస్. వెయిటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్. అండ్ ఇప్పుడైతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అనుకోబాకండి. మీకు ఇది లెట్స్ ప్లే అలాంటి వరల్డ్ అయితే మీరు బిల్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ 3 blocks సేమ్ ఇదే మరి పెట్టండి. అండ్ ఇటు సైడ్ కూడా, అండ్ ఇక్కడ కూడా, అండ్ ఇంకెక్కడ, ఇక్కడ. ఓకే డన్. స్టేర్స్ అనవసరంగా లోపల పెట్టేసా, లోపల బయటకు రండి. వాయిస్ చాలా తేడాగా వస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టాలన్నమాట. అండ్ ఇక్కడ కూడా, అండ్ ఇలా ఇలా మధ్యలో బ్లాక్ అన్నో తీసే. ఇంతనా? ఎస్, ఇంతేలేండి. పైకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ స్టేర్స్ని అయితే చూపిస్తాను ఎలా పెట్టాలో. పైకి నార్మల్గా అయితే పెట్టేద్దాం. సేమ్ ఇటు పక్క కూడా, అండ్ ఇక్కడ కూడా అంతే, 4 sides. అండ్ ఇక్కడ బ్లాక్. ఇది పెడితే బాగోదు అనుకుంటా. ఓకే చూద్దాం, ఎమ్మెల్యే చేయలేం. దూరం పోయి చూద్దామంటే ఇక్కడ కింద పడి బోల పడతాం. ఎస్, నాకైతే ఆల్రెడీ రిజల్ట్స్ తెలిసిపోతుంది. ఓకే, అయ్యో పోతే పోయిందిలేండి. అనవసరంగా ఐరన్ పిక్యాక్స్ పడేసాడు ఈడు దొంగనాయాలు. అండ్ ఇక్కడ ఒక బ్లాక్, ఇక్కడ, అండ్ ఇక్కడ వాల్స్ ఎవరా? వాల్స్ మధ్యలో పెట్టేయాలి. ఇద్దరా చూద్దామండి. ఏమో కొంచెం ఎంతగానో ఉంది, బట్ ఇట్స్ ఓకే. పైన అయితే పెడదాం. సెకండ్, మనం అయితే చిన్న తప్పు అయితే చేసాం, చాలా చిన్న తప్పు. మనకి పిక్యాక్స్ లేదు. పిక్యాక్స్ అనవసరంగా లోయలో పడేశాడు దొంగనయ్యాలు, దొంగోడు కర్రీ. అండ్ స్టిక్స్ అయితే పిక్యాక్స్ చేసుకునేద్దాం లేండి, అదేం పెద్ద విషయం కాదు. బట్ అనవసరంగా లోయలో పడేయడం అనేది చాలా బ్యాడ్. వచ్చేసా. ఆడైతే చిన్న తప్పు చేసినాం, దానివల్ల నేను వేసిన ప్లాన్ అంతా మారిపోయింది అనమాట. ఎస్. అండ్ వీటిని పెట్టకూడదు. వెయిట్ సెకండ్ కదా, మొత్తం తీసి మళ్ళీ పెడతాను. ఓకే, మనం ఇక్కడ ఇది పెట్టాలి. నేను మర్చిపోయినా దీనికి అత్తే.
దీని బదులు ఏదేదో పెడుతున్నాను నేను ఎత్తి. ఎస్. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ అండ్ సైట్ ఇక్కడనా? ఎక్కడరా? అవునా, ప్లాన్ చూసుకొస్తాను, వెయిట్ ఏ సెకండ్. ఓకే, వచ్చేసాను. ఇక్కడ కాదు, ఇవి కూడా తీసేయాలి. గుడ్, ఇప్పుడే పని లేదు, నేను ఓడి పెడేసా. ఇక్కడ కూడా పెట్టు. ఇక్కడ కాదు, తీసేద్దాం. ఆ బ్లాక్ పెట్టరారి. ఒక చిన్న కవచం మాదిరి అనమాట. ఇలా 2 3 చిన్న తప్పులన్నిటి జరుగుతూ ఉంటాయి, మనం వేసిన ప్లాన్ మనకే గుర్తుండకపోవడం. ఇదేంట్రా? అన్నో, ఇది తీయడం మర్చిపోయినాను, నేను తీసింది వేరేది. అరే పైన ఉండిపోయింది, కిందకి రెడ్డి. బ్లాక్స్ ఉన్నాయి గాయస్, ఓపెన్ చేసుకున్నాం, వాడేయాలి. ఎక్కడో ఎండుపాట్లు కూడా జనరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడ. ఓకే, రైట్. వారే నీ లాగ్. అండ్ దానికి సంబంధించినట్టు కూడా ఉండాలి. ఓకే, ఇక్కడ కన్నకి, ఇక్కడ కన్నకి, అండ్ ఇలా ఇలా. ఓకే, లుక్ చూద్దాం వెళ్ళి. మార్నింగ్ అయితే బాగుంటుంది. నాకు ఆల్రెడీ షేప్ తెలిసిపోతుంది. ఎస్, ఇలాంటివి చేస్తే ఓకే గాయస్. ఓకే, పర్వాలేదు అని అనుకుంటున్నాను, చూద్దాం. అది నెక్స్ట్ సైడ్ చెప్పాను కదా, అది నేను తర్వాత చేసుకుంటానని. అది నేను చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు కావాల్సింది ఇది. అవునండి గైస్, ఫస్ట్ అన్ని లోపల చూద్దాం. చాలా గందరగోళంగా ఉంది. అటుపక్క నేను తర్వాత చేసుకుంటాను. ఎస్, చెప్పాను కదా. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, చూద్దాం. మన కాడ ఏముండే, ఇంకో ఫోన్లో నేను బిల్ చేసింది చూసుకుంటా చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇక్కడ సైడ్. అరే, దేంట్లో తప్పు చేయకుండా ఉండలేవురా. ఓకే, అప్పటికే నాకు థార్ హ్యామర్ అయితే కనపడిపోతుంది. థార్ మిలీనియర్ అనమాట. వెయిట్ ఏ సెకండ్ గైస్, ఆ అటుపక్క కూడా చేసి వచ్చేస్తాను, ఎందుకంటే ఎందుకు ఇబ్బంది. వెయిట్ ఏ సెకండ్, ఆ పక్క కూడా చేసేసి వస్తాను. సో ఓకేనా, వచ్చేసా. ఇటుపక్క కూడా కట్టేసా అనమాట. సన్ రైజ్ అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. చాలా టైం అయితే తీసుకోలేదు, బిన్న అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు మనకి దీంట్లో మిడిల్ బ్లాక్ ఇది కదా, ఇలా పెట్టి పైన ఒకటి ఇలా 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 సేమ్ 2 సైడ్స్ అనమాట. ఇప్పుడే మీరు బాగునద్దండి, లాస్ట్ అవుట్పుట్ చూసిన తర్వాత చెప్పండి. దీనికోసమే నేను గ్రాఫిక్స్ అయితే యాడ్ చేసింది, అంటే ఉన్నాయి, నేను వాడడం లేదనమాట ల్యాగ్కి. కానీ బట్ ఇప్పుడు ఓకే కదా, ఎందుకు వాడితే ఏమి. అది కూడా ఈ బిల్డ్కి ఇలా అనమాట. నెక్స్ట్ స్టెప్ ఇంకేముంది. నేను ఒక ప్లేస్ లీవ్ పెట్టడం మర్చిపోయినా. ఓకే, అన్నీ పెట్టేసానులేండి. ఓకే, అండ్ సైడ్ వద్దులేండి. అమ్మో, మీరు ఇంకా వెళ్ళిపోండి, మీతో పని లేదనుకుంటున్నా. నువ్వు కూడా ట్రాప్ డోర్స్ పని లేదు. 64 కూడా అవసరం లేదురా. అండ్
ఇక్కడ ఉన్న స్టేర్స్ ఓహో ఏందబ్బా మాయమైపోయినాయి అనుకున్నాను నేను స్టేర్స్. ఎస్ ఉన్నాయిలేండి. అండ్ ఇప్పుడు 1 2 3 ఎలానే పెట్టుకోండి 3 3. మీకు అవుట్పుట్ కావాలా వద్దా? చేసుకోండి, బిల్డ్ బాగుంటుంది ఎందుకంటే చాలా భయంకరమైన బిల్డ్ అనమాట ఇది. థార్ హ్యామర్ అంటే తమాషా గాయ్స్. ఇప్పుడు వీళ్ళు దూరంగా పిలిచేసాదా? వామ్మో ఎస్ మిలీనియర్ అన్నట్టే ఉంది కదా. ఓకే ఓకేనా, ఇప్పుడైతే మనం పైకైతే వెళ్ళాలి. వెయిట్ ఏ సెకండ్. సో ఓకేనా వచ్చేసా, ఆడేం కాబరపడద్దండి. ఈ గూగుల్లో మెసేజ్లు ఒకటి, మనమైతే పైకి వెళ్ళాలి. ఇక్కడ వాటర్ బ్యాడ్ ఐడియానా? ఎక్కరా? ఓకే వచ్చేసా. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఎక్కడ వీడు నన్ను బుర్ర తిన్నట్టురా. సేవ్ ఇటువైపు 1 బ్లాక్ గ్యాప్ ఇచ్చి ఎలానైనా ఎస్. అండ్ ఇలానా, ఇలా పెట్టేసిన తర్వాత అయితే మనకి పాట్లు అయితే మధ్యలో ఉండాలన్నమాట. ఎందుకంటే హ్యామర్ రావాలి కదా, హ్యామర్ లుక్ రావాలి కదా గాయ్స్. ఇలా అన్నమాట. ఓకే వెయిట్ ఏ మినిట్, కొంచెం బ్రేక్ తీసుకొస్తాను, కొంచెం ఇది ఉంది. సో ఓకేనా వచ్చేసా. మనం అయితే వుడ్ తెచ్చుకోవడం మర్చిపోయినాం అందరి తాత. సర్లేండి, ఇక్కడ వాటర్ పోసి కిందకి వెళ్దాం. ఎంత వుడ్ ఉంటే ఎంత కావాలన్నా, అండ్ మీతో కూడా పని లేదు రే. ఓకే మనం అయితే కాబుల్ స్టోన్ అయితే తీసుకుందాం, ఎందుకంటే మనకి అక్కడైతే పని ఉందన్నమాట పైన, అదే టెంపరీ బ్లాక్స్ అన్నమాట. అరే బ్యాడ్ ఐడియా రా నిజంగా. ఎక్కడ వచ్చేసా తీరా దీన్ని. ఇప్పుడు వచ్చేసరికి ఇలా అన్నమాట, మొత్తం ఈ గ్యాప్స్లో అయితే వుడ్ అయితే పెట్టేద్దాం. ఇవి స్టిప్పుడు అయితే చేయాలన్నమాట. సరే ఇలా కదా. ఓకే పైకి అయితే 12 బ్లాక్స్ అయితే వెళ్ళాలి. అండ్ ఓకే వరి 1 2 3 4 ఇవి స్టిప్పుడు చేసుకుంటా పైకి వెళ్ళిపోదాం 12 బ్లాక్స్. అండ్ ఓకేనా, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా 12 బ్లాక్స్ అయిపోయిన తర్వాత. అంతే స్టిప్పుడు చేసుకుంటా వెళ్ళిపోవడమే అనమాట. యాక్స్ రైట్ క్లిక్ ఇస్తా, మళ్ళీ ఎంత అవ్వకుండా చూసుకుంటాను అన్నమాట వీడియో. ఓకే అంతా క్యాజువలే. అది తీసేసి ఆడేంట్రా ట్రాప్ డోర్ లేదు, ఉండండి వెళ్ళి పెట్టేస్తాను. ఎస్ పైన కూడా ఫుడ్ సేమ్ మంచిగా కొంచెం పెట్టాను అనమాట, మంచిగా కనపడాలి అంతే మనకి. ఎలాగైనా ఉన్నాయండి మంచిగా కనపడాలి. ఇక్కడ ట్రాప్ డోర్ పెట్టడం మర్చిపోయినా. సేమ్ ఇక్కడ ఉన్నాయి కదా 4 వుడ్, వీటి మీద అది వేస్ట్ వేసి నేను మళ్ళీ ఆలోచించిన తర్వాత అయితే మన మంచి బ్రెయిన్కి అయితే వచ్చింది అనమాట ఆలోచన. ఎందుకు అన్ని పెట్టడం, ఒక సరైన ఉండడం దాని బదులు ఇలా పెడితే బాగుంటుంది కదా అనుకొని ఇట్స్ ఓకే ఇది సరిపోతుంది అనమాట. అండ్ ఈ సైడ్ ఇంకేం చేయాల్సిన పని లేదు. ఆల్మోస్ట్ అయితే బిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే ఇవైతే తీసేద్దాం. షల్కర్ బాక్స్లో కావాల్సింది ఒకటి ఉంది, ఫ్లింట్ అండ్ స్టీల్. క్రాఫ్టింగ్ టేబుల్ నువ్వు పైకి వచ్చి నేను క్రాఫ్టింగ్ షల్కర్ బాక్స్ పెట్టుకొని కిందకి దిగతా, పైకి ఎక్కుతా ఉన్నాను. నేను ఎంత పిచ్చోండి గైస్. ఎస్ అంత పిచ్చోడు అన్నమాట. బిల్స్కి అయితే పడి చచ్చిపోతాను, చాలా బిల్సే చేద్దాం అనుకున్నా కానీ ఇప్పట్లోనే ఏం పాటలు ఇచ్చాడు. నేను ఇప్పుడే ఎందుకు వెళ్ళాను, 30 ఎపిసోడ్లు అయినా కూడా ఒక 15 ఎపిసోడ్స్ అన్నా చూద్దాం. ఎలా ఉన్నదన్నమాట మన బిల్లు. ఎస్ క్రేజీ కదా హ్యామరు. ఇంకా పొట్టలను అయితే వెలిగించేద్దామా, లెట్స్ గో. చిటక్ ఓకే
చూద్దాం పోర్టల్ ఎలా ఉందో. అబ్బా అబ్బా అబ్బా, 2 కళ్ళు చాలడం లేదు. వెయిట్ ఏ సెకండ్, నాకైతే ఈ టార్చ్ కొంచెం అడ్డంగా ఉంది. పో పో, అండ్ లైటింగ్ అయితే పెట్టుకోవాలి గాయస్. నేను బిల్ చేస్తాను, జాంబీస్ పని అయిపోయినారు. లైటింగ్ వాటర్ పెట్టి ఎక్కుతున్నాం కదా, దానివల్ల లైటింగ్ అయితే కూర్చుంది. అండ్ ఓకే, చూసారు కదా మన బిల్ అయితే ఎలా అనిపించిందో. తప్పకుండా లైక్ చేయండి, చాలా వరకు ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన థార్ హ్యామర్ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. అప్పుడే రూట్ గడి ఎవడు వచ్చేసాడు లోపలికి. వెయిట్ ఏ సెకండ్. సో ఇది నా వీడియో. సో మీకు ఈ థార్ హ్యామర్ ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేయండి. థార్ హ్యామర్ పోర్టల్ అనమాట. ఈ హ్యామర్ ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదే నా వీడియో. సో దట్ ఎక్స్పెక్టెడ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.